ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. ఇతరుల ఇంకొక పావు గంట ఈ సమావేశం జరుగుతుంది. ఒక ఇద్దరు ముగ్గురు వక్తలు పావు గంటలో మాట్లాడతారు. దయచేసి ప్రత్యేకమైనటువంటి మా దళిత బహుజన ప్రజాసంఘ ఐక్యవేదిక విజ్ఞప్తి మీరు అర్థం చేసుకుంటారని అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. అందరికీ భోజనాలు ఉన్నాయి. చాలామంది ప్రముఖులు బ్రహ్మతో సన్నిహితంగా ఉన్నటువంటి ప్రజాసంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీలు వచ్చారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటంటే అందరూ మనం షేర్ చేసుకుందాం, బాధలు పంచుకుందాం. మీ అన్న మాకు, మా అన్న మనందరం కలిసి బ్రహ్మాన్ని నివాళులు ఘనంగా అర్పించుకోవడం కోసం ఈ కొనసాగింపుని మీరు భోజనాల తర్వాత కూడా కొనసాగింపులో మీరంతా భాగస్వాములు కావాలని ప్రతి మనిషికి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా మేము ఇక్కడ వేదిక మీద అవకాశం ఇస్తామని చెప్పేసి ఇంకొక పావు గంటలో ఒక ముగ్గురు వక్తలు మాట్లాడిన తర్వాత భోజన విరామం ఉంటుంది. ఏం చేసి ఒక్కరోజు 42 సంవత్సరాల బ్రహ్మన్న తన జీవితాన్ని విప్లవోద్యమం కోసం, ప్రజా జీవితం కోసం, పీడిత ప్రజల కోసం అర్పించాడు. ఒక్కరోజు బ్రహ్మణ కోసం సాయంత్రం దాకా మనకి సభని జరుపుకుందాం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్గొండ నుంచి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఈ చంద్రం యొక్క బాధితుడు. చంద్రము టార్గెట్లో కాబోతున్నటువంటి వ్యక్తిగా అండర్గ్రౌండ్కి వెళ్ళాడు. అండర్గ్రౌండ్లో ఉండి ఆయన తెలంగాణ నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాడు. చంద్రం బాధితుడు, ఒక బాధితుడుగా కాబోతున్నటువంటి అడిగేటువంటి వ్యక్తి ఆయన చంద్ర యొక్క విషయాన్ని ఒక 5 నిమిషాలు లేదా ఇందాక ప్రసాద్ గారు లాగా కాస్త ఆయన చంద్ర గారు అటాచ్మెంట్ దృష్టిలో పెట్టుకొని 10 నిమిషాలు మాట దయచేసి అసలు ఓపిక చాలా విషయాలు ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా చంద్ర యొక్క మోసాలు నేరాలు 2 నిమిషాలు మాట్లాడి నివాళులు అర్పించి పూలతోటి దయచేసి అందరూ ఓపిక వారిని మాట్లాడవలసిందిగా కామ్రేడ్ బ్రహ్మన్న అమరులు కామ్రేడ్ బ్రహ్మన్నకు జోహార్లు. ఇవాళ బ్రహ్మన్న గురించి మాట్లాడుకునేటప్పుడు అన్న నాకు పరిచయం లేదు, 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. అది కూడా ఒంగోలు వెళ్ళొచ్చాడని తెలిసి సురేష్ దగ్గర నంబర్ తీసుకొని నేనే చేశాను. అన్న ఇట్లా పోవడం మంచిది కాదు అని చెప్తే స్వామి అంత అట్లాంటి పరిస్థితి అయితే నాకు కనపడలేదు అని చెప్పి పూర్తి విశ్వాసంతో అన్న ఉన్నట్టు నాకు ఆ ఫోన్లో కనపడింది. ఇక్కడ ఒక తూట, ఒక ఉరితాడు, ఈ 2 చంద్రం వేలకు ఇవాళ దళిత విప్లవ కమ్యూనిస్టు సమాజం అంతా ఆయన వైపు ఈ 2ంటిని మరల్చినాయి. బ్రహ్మన్న మరణించి బ్రతికాడు, చంద్రం బ్రతికుండి చచ్చాడు. ఇది ఆయన గురించి చెప్పుకోవాలంటే 2013 నుండి నేను ఆ నిర్మాణంలో ఉన్నాను. 2022 నవంబర్ వరకు ఆ నిర్మాణంలో ఉన్నాను. ఇక్కడ బ్రహ్మన్న గురించి మాట్లాడుకునేటప్పుడు రాయల జ్యోతి గురించి మాట్లాడుకోవాలి. రాయల జ్యోతి చంద్రం పార్టీలో POW నాయకురాలు. ఆ రాయల జ్యోతిని చంపింది ఒక కేంద్ర కమిటీ సభ్యుడి అనుచరుడు. ఎవరైతే హంతకులు ఉన్నారో హంతకుల ఇల్లు చంద్రానికి షెల్టర్. ఇది రాష్ట్ర కమిటీలో పెద్ద ఆందోళన జరిగింది. కానీ బ్రహ్మన్నను చంపినప్పుడు బ్రహ్మన్న బయట ఉన్నాడు, బహిష్కరించాడు. బహిష్కరించినప్పుడు పిలిచి మాట్లాడడం ఏ విప్లవ నైతికతో చంద్రం మనిషి అయితే చెప్పాలి. మా జిల్లాలో కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఒక 20 మంది
ఈ ఒరే చంద్ర నీతో మేము ఉండము అని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు పెట్టిన లెటర్లను అవి పక్కన పెట్టి మళ్ళీ లెటర్ రాయమని రాయించుకొని వచ్చినటువంటి పరిస్థితి మా జిల్లాలో ఉంది అని చెప్తాను. రాయల జ్యోతి హత్య జరిగిన తర్వాత రాష్ట్ర కమిటీ అంతా పెడబొబ్బలు పెట్టి ఒక మహిళను ఒక రెవల్యూషనరీ పార్టీ అని చెప్పుకుంటున్న ఈ పార్టీలో ఇట్లా రక్షణ లేకుండా పోతే మేము ఎక్కడుంటామని చెప్పి సంజయ్ తదితరులంతా వాస్తవంగా ఆ రోజు దాన్ని బహిరంగం చేసి విస్తృతంగా దాన్ని తీసుకొచ్చి ఆ రోజు ఎలిమినేట్ చేసినట్లయితే ఈ రోజు బ్రహ్మన్న బ్రతికేవాడు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వము ఆయన ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, సాయుధ పోరాట వీరుడు లేకపోతే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాడు అనేటువంటి ఒక ఆలోచన పరంపరలో ఉన్నారు వాళ్ళు. అందులో మేము కూడా బయట ఉన్నటువంటి వాళ్ళము ప్రతిఘటన పోరాటాన్ని ఈయన నడిపిస్తాడు అని చెప్పి మేము 2013లో ఆ పార్టీలో చేరినాం. అక్కడ ప్రతిఘటన ఏమి కనిపించకపోగా మొత్తము అరేంజ్డ్ అరెస్టులు చేయించుకొని జనజీవన స్రవంతిలో చేరిపోయినటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇక అనేక విషయాలు బ్రహ్మన్న పైన వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కొన్ని ఘటనలు జరిపినా కొన్ని ఏది జరిగినా అది ఆయనకు తెలియకుండా జరిగేది కాదు. ఆ వచ్చిన ఏదైతే ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలం నేరుగా ఆయనకే చేరుతుంది. దానికి మా జిల్లాలో సాక్ష్యం. జనగాంలో ఒక పాస్టర్ను క్రిస్టియన్ సొసైటీ పాస్టర్ను హత్య చేశారు ఒక 4 సంవత్సరాల క్రితం. ఈ పాస్టర్ను ఎందుకు హత్య చేశారని అడగడం తప్పు. అక్కడ భూమికి సంబంధించి డబ్బులకు సంబంధించి లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీల్లో అతను అడ్డం తిరిగాడు. అందుకోసం ఆ చర్చిలో ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతున్నాయో ఆ క్రిస్టియన్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి నెల్లూరులోను మద్రాసులోను అక్కడ జనగాంలోను ఆయన నేరుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి ఆయనను కూడా చర్చల కోసం అని పిలిచి చంపేశారు. అంటే ఇంత దుర్మార్గము, నీ నిర్మాణంలో ఉన్న ఒక మహిళను చంపుతావు, నీ నిర్మాణానికి బయట ఉండి సెటిల్మెంట్ కోసం వచ్చినటువంటి ఒక పాస్టర్ను చంపుతావు, నీ నిర్మాణం నుంచి అనేక ఆరోపణలు ఇంటర్నల్ గా బహిరంగంగా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ఒక విక్రమ్ అనే పేరు మీద గుంటూరులో ఎందుకు ఈ చెత్తవాడంతా వాగుతున్నారు అని చెప్పి మనమంతా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలిమినేట్ అయింది. అయినా ఇక్కడ వాళ్ళను ఏ రకంగానూ మీరు విప్లవోద్యమానికి పనికిరారు అనేటువంటిది తేలింది. దాన్ని నిలబెట్టాలి. నిలబెట్టే కార్యక్రమంలో మనం అందరము ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక నాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు, నేను ఆ పార్టీలో అనేక సమస్యల పైన ఆర్థిక వ్యవహారాలు ఒక 2 వ్యక్తులు, చంద్రన్న గారు నయీం ఏమంటాడు తెలుసా మీకు? బాయ్ సాబ్ అంటాడు. అదేంటి బాయ్ సాబ్ ఏంటి, వాడిని బాయ్ సాబ్ అని అనడం ఏంటి అని చెప్పి నేను అడిగి అక్కడ దాన్ని ముగించుకొని మా ఇంటికి వచ్చే వరకు మా ఇంట్లో నయీం గ్యాంగ్ వాళ్ళు తుపాకులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏమరా నువ్వు నయీం కాదంటావా, బాయ్ సాబ్ అంటే నీకు ఇష్టం లేవా అని చెప్పి వాళ్ళు 7 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల వరకు మా కుటుంబానికి మొత్తం నరకం చూపించారు. కొట్టడం, తిట్టడం, కాల్ చేస్తామనడం. నేను అక్కడ ఒక గంట అయింది వచ్చేసరికి ఆలయం నుంచి నేను వలిగొండలో ఉంటాను. ఆ వలిగొండకు వచ్చేసరికి వాళ్ళు చేసిన బీభత్సం రాత్రి 9-10 గంటల వరకు 9:30కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది?
ఇవే కాకుండా అనేకమైనటువంటి ఆర్థిక అరాచకాలు ఎక్కడ మా జిల్లా, ఏ జిల్లాకు రాష్ట్ర కార్యదర్శిని రానియడు ఆయన నిర్మాణం, ఏ జిల్లాకు రాష్ట్ర కార్యదర్శిని రానియడు, ఆయనే వస్తాడు ప్రతి జిల్లాలో ముఠాలు ఉంటాయి, ప్రతి జిల్లాకు నయం ఉంటాడు. ఆ నయం చేత ఈ సోకాళ్ళు మార్క్సిస్టు సోకాళ్ళు ప్రతిఘటన పోరాట రాజకీయాలను నడిపిస్తున్నామని చెప్పి చెప్తా ఉంటాడు. కొన్ని మేము దాదాపు 13 సంవత్సరాలు, అంటే నేను 2013 నుంచి నేనున్నాను. అంతకుముందు కొన్ని మొత్తం 13 సంవత్సరాలు 2022 నవంబర్ వరకు 13 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు తేల్చకుండా నల్లగొండ జిల్లాను అడ్డుకున్నది కేవలం చంద్రన్న. లెక్కలు తేలిస్తే వాళ్ళ పార్టీలో ఉండేవారు, వాళ్ళ పార్టీలో అవసరం. వీటన్నిటిని మేము ఒక 4-5 మెజార్టీ జిల్లా కమిటీ వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానం పెట్టి మేము లెటర్ పెట్టి అనేకం చేస్తున్న క్రమంలో నువ్వు ముఠాలు పెడుతున్నావు అని చెప్పి నన్ను బహిష్కరించిన తర్వాత ఓహో బహిష్కరించింది కదా అని నా పనిలో నేనున్నాను. ఒక 2-3 రోజులకు నన్ను చంపుతామని ప్రకటించారు. నా మీద ఆరోపణలు లేవు, ఆర్థిక ఆరోపణలు లేవు, రాజకీయపరమైనటువంటి వ్యాధుల్లో లేదు. నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో LBF లెఫ్ట్ బహుజన ఫ్రంట్ అనే దాంట్లో నేను వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. అదొక కారణం. కమ్యూనిస్టులు ఐక్యం కావాలని కరీంనగర్లో కొంతమంది మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ అయినానని, నువ్వు పార్టీ కార్యక్రమాలకు రావట్లేదని, ఇట్లా ఒక 4 అంశాలు మాత్రమే నాకు నోటీస్ ఇచ్చి చేసి ఆ నోటీసు నేను రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక నాకు రాష్ట్ర కమిటీ నుంచి కానీ, రాష్ట్ర కమిటీకి లేఖ రాశాను, మా డివిజన్ కమిటీ కూడా స్వామికి ఎట్లా నోటీస్ ఇస్తారని మా డివిజన్ కమిటీ రాసింది. మా డివిజన్ కమిటీని రద్దు చేసింది, నన్ను బహిష్కరించిన తర్వాత సరేలే మనము రాజు దిగదలుచుకున్నాడు, గుర్రం ఎత్తేయదలుచుకున్నది, అందు 2 కలిసినాయి అని చెప్పి మేము మా పనిలో మేమున్న గ్రామంలో ఇవన్నీ నేను ఎక్కడికక్కడ సర్క్యులేట్ చేస్తున్నాను. బ్రహ్మన్న ఈ విషయాలను సమాజం దృష్టికి తీసుకొచ్చినట్లయితే బ్రహ్మన్న బ్రతికేవాడు. ఇంత దుర్మార్గం ఉన్నది అని ఎక్స్పోజ్ చేసినట్లయితే బ్రతికేవాడని నేను భావిస్తాను. నేను ఇది మొత్తము మీడియాకు, సోషల్ మీడియాను బ్రేక్ చేసుకొని విపరీతంగా దాన్ని సర్క్యులేట్ చేశాను. ప్రెస్ మీట్లు పెట్టి చేసినందువల్ల వాళ్ళు వెనక్కి తగ్గిండ్రు. లేకపోతే పోయిన డిసెంబర్లో 2023 డిసెంబర్లో నన్ను చంపడానికి సుపారీ గ్యాంగులతో, ఇది ప్రధానంగా మిత్రులు ఆలోచించాలి. ఇక్కడ పార్టీ వాళ్ళు ఆఫీసులో చంపారు బ్రహ్మన్నను, కానీ మా దగ్గర సుపారీ గ్యాంగులతో చేయించే ఆనవాయితీ, వ్యాన్లతోటి గుర్తి చేయించేటువంటి ఆనవాయితీని రంగంలోకి తీసుకొచ్చిండ్రు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని బ్రహ్మన్నకు నివాళులు అర్పించడము అనంటే ఇవాళ మన వైపు నుంచి కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజమే కారణ మన వైపు నుంచి కూడా సమాజం వైపు నుంచి దళిత సమాజం, కమ్యూనిస్టు సమాజం అంతా ఇవ్వాలి. అది తీసుకొచ్చి వీళ్ళను నేరస్తులను వెంటనే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా, కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వాళ్ళను వెలివేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ బ్రహ్మన్నకు జోహార్లు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని IFTU ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భోజనానికి వెళ్లే ముందు 2 నిమిషాలే CPM గుంటూరు జిల్లా నాయకులు కంచుమాడి అజయ్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తారు. దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతాం. బ్రహ్మన్న చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వెంటనే మా డివిజన్ కమిటీ రాసింది, మా డివిజన్ కమిటీని రద్దు చేసింది, నన్ను బహిష్కరించిన తర్వాత సరేలే మనము రాజు దిగదలుచుకున్నాడు, గుర్రం ఎత్తేయదలుచుకున్నది, అందు 2 కలిసినాయి అని చెప్పి మేము మా పనిలో మేమున్న గ్రామంలో ఇవన్నీ నేను ఎక్కడికక్కడ సర్క్యులేట్ చేస్తున్నాను. బ్రహ్మన్న ఈ విషయాలను సమాజం దృష్టికి తీసుకొచ్చినట్లయితే బ్రహ్మన్న బ్రతికేవాడు.
ఇంత దుర్మార్గం ఉన్నది అని ఎక్స్పోజ్ చేసినట్లయితే బ్రతికేవాడని నేను భావిస్తాను. నేను ఇది మొత్తము మీడియాకు, సోషల్ మీడియాను బేస్ చేసుకొని విపరీతంగా దాన్ని సర్క్యులేట్ చేశాను. ప్రెస్ మీట్లు పెట్టి చేసినందువల్ల వాళ్ళు వెనక్కి తగ్గిండ్రు. లేకపోతే పోయిన డిసెంబర్లో 2023 డిసెంబర్లో నన్ను చంపడానికి సుపారీ గ్యాంగులతో, ఇది ప్రధానంగా మిత్రులు ఆలోచించాలి. ఇక్కడ పార్టీ వాళ్ళు ఆఫీసులో చంపారు బ్రహ్మన్నను, కానీ మా దగ్గర సుపారీ గ్యాంగులతో ఒక చేయించే ఆనవాయితీ, వ్యాన్లతోటి గుర్తి చేయించేటువంటి ఆనవాయితీని రంగంలోకి తీసుకొచ్చిండ్రు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని బ్రహ్మన్నకు నివాళులు అర్పించడము అని అంటే ఇవాళ మన వైపు నుంచి కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్, నిజ నిర్ధారణ మన వైపు నుంచి కూడా సమాజం వైపు నుంచి, దళిత సమాజం, కమ్యూనిస్టు సమాజం అంతా ఇవ్వాలి. అది తీసుకొచ్చి వీళ్ళను, నేరస్తులను వెంటనే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా, కమ్యూనిస్టు ఉద్యమం నుంచి వాళ్ళను వెలివేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ బ్రహ్మన్నకు జోహార్లు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, IFTU ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను.